హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్. సో యూజువల్గా నీ రిప్లేస్మెంట్ సర్జరీలో 2 కాళ్ళు ఒకటేసారి చేయాలా, లేకపోతే ఒక కాలు చేయించుకున్న తర్వాత 3 నెలల తర్వాత ఇంకో కాలు చేయించుకోవాలా, లేకపోతే పేషెంట్స్ చాలామంది ఒక కాలు చేయించుకున్న తర్వాత ఇంకో కాలు చేయించుకుందాం అంటే నొప్పి ఉంటుంది కాబట్టి రాదనుకుని చాలామంది భయపడతా ఉంటారు. సో యూజువల్గా మేము 65 ఇయర్స్ బిలో అయితే ఒక కాలు చేస్తాము, 2 కాళ్ళు చేస్తాము. 65 అబోవ్ ఆర్ కార్డియక్ రిస్క్ ఉన్నట్టయితే 2 కాళ్ళు చేయకుండా ఒక కాలు చేసి 3 నెలల నుంచి 5 నెలలు గ్యాప్ ఇచ్చి ఇంకోసారి చేస్తాము. చాలామంది పేషెంట్స్ అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా ఆర్ ఫెయిల్ అయినా ఇంకో కాలు చేయించుకోవడానికి రావడానికి చాలా భయపడుతుంటారు. సో మా దగ్గర రోబోటిక్ సర్జరీ చేస్తాం కాబట్టి నాన్ రోబోటిక్ సర్జరీ చేసినా కానీ రోబోటిక్ సర్జరీ చేసినా ఎక్సలెంట్ అలైన్మెంట్ ఉంటుంది. యూజువల్గా మా పేషెంట్స్కి ఎవరికే చేసినా 99% ఆఫ్ ద పేషెంట్స్ విల్ కమ్ బ్యాక్ టు అస్ ఫర్ అదర్ నీ ఇన్ మ్యాక్సిమం 3 months to 5 months టైం. అలాగే మాకు విజయవాడ నుంచి ఈరోజు పేషెంట్ వచ్చారు. వాళ్ళ మదర్ ఎలా రికవర్ అయింది, అసలు ఫస్ట్ సర్జరీ గురించి డీటెయిల్స్ అడుగుదాం, రెండో సర్జరీ ఎందుకు చేయించుకుందాం అని చెప్తాం. హలో సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ఓనస్ రోబోటిక్ హాస్పిటల్ సార్. సో ఎందుకని ఇట్లా చెప్పండి, ఎలా చెప్పారు, ఎవరు చెప్పారు, ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళు చూసామండి, మీ గురించి చాలా మంది చెప్పారు, విన్నాము. ఓకే. సో ఆల్రెడీ ఫస్ట్ లెగ్ ఎప్పుడు చేసాం మనం? ఒక 5 months అవుతుందండి. 5 months అవుతుంది. 5 months బ్యాక్. సో ఎట్లా ఉంది అమ్మకి? బాగుందండి, శుభ్రంగా నడిచేస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, అన్ని పనులన్నీ చేసుకుంటుంది, అన్ని పనులు ఆమె చేస్తుంది. సో ఇప్పుడు సెకండ్ లెగ్ చేయించుకుందామని వచ్చాం. సో ఎన్ని రోజుల్లో మొత్తం టోటల్ రికవర్ అయింది ఫస్ట్ సర్జరీ? 1 month లోపే. 1 month లోపల, మాక్సిమం 1 month లోపే. సో యూజువల్గా తిని ఏంటంటే నాన్ రోబోటిక్ సర్జరీ ప్రిఫర్ చేశాడు. సో రోబోటిక్ సర్జరీ కానీ నాన్ రోబోటిక్ సర్జరీ కానీ రిజల్ట్స్, ఇమీడియట్ రిజల్ట్స్ కానీ పోస్ట్ రిజల్ట్స్ కానీ కొంత డ్యూరేషన్ గ్యాప్లో బాగుంటాయి. అండ్ సో నవ్ యూ ఆర్ కమింగ్ ఫర్ సెకండ్ సర్జరీ. సో చాలామంది భయపడుతుంటారు రెండో సర్జరీ చేయించుకుందాం అంటే. వెరీ హ్యాపీగా వచ్చారు వాళ్ళ మదర్ని తీసుకునే రోజు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్.